భద్రం नो అతివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. హృదయ సుషుల ఉపాసన తత్సంబంధి ఉపాసన చూసాము. ఇక చతుర్దశ ఖండం శాండిల్య విద్య 14వ ఖండం. ఇందులో అవతరణిక చూసాము. ఒకసారి అవతరణిక చూద్దాం. పునః తస్య ఏవ త్రిపాదమృతస్య బ్రహ్మణః అనంతశక్తేః అనేక భేదోపాస్యస్య విశిష్టగుణశక్తిమత్వేన ఉపాసనం విదిత్సన్ ఆహం. తస్య ఏవ పునః తస్య ఏవ, మళ్ళీ అదే పరమాత్మ స్వరూపము. ఏ పరమాత్మ స్వరూపం గురించి అయితే మనం ఉపాసనలు విచారం చెప్పుకున్నామో అదే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపాన్నే ఇంకా రైట్, ఏ పరమాత్మ స్వరూపము? త్రిపాదం అమృతం దివి ఏదైతే చెప్పుకున్నాము, త్రిపాదమృతస్య త్రిపాత్ త్రిపాత్ పరమాత్మ స్వరూపం. త్రిపాత్ మూడు పాదములు కలిగినటువంటి అమృత స్వరూపము త్రిపాత్ అమృతస్య. అటువంటి బ్రహ్మణ అనంతశక్తే. రైట్, సో అనంతశక్తే సర్వశక్తి స్వరూపము. జగత్తులో ఏ ఏ శక్తి స్వరూపాలు, ఏ ఏ శక్తులు ఎక్కడెక్కడైతే ప్రకటమవుతూ ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ యొక్క విభూతులే అని, పరమాత్మ యొక్క విభూతులే అని మనం స్పష్టంగా గీత 10వ అధ్యాయంలో చూస్తాం. పరమాత్మ స్వయంగా చెప్తాడు అక్కడ ఏమేమి ఆయన విభూతులు అని. రైట్, ఆ విధంగా అనంత శక్తే, అనంతమైనటువంటి శక్తి, ఎటువంటి పరిచ్ఛిన్నత లేనటువంటి, పరిచ్ఛిన్నత శక్తులలో కనిపిస్తుంది లోకంలో అభివ్యక్తమైనప్పుడు ఉపాధుల ద్వారా. ఆ పరిచ్ఛేదం అంతా కూడా ఉపాధికి సంబంధించినటువంటిది. శక్తి అనంతము, దానికి ఉపాధి కలిగినప్పుడు ఉపాధి ద్వారా పరిచ్ఛిన్నత ఏర్పడతా ఉంది. ఎటువంటి పరిచ్ఛిన్నత, ఎటువంటి ఉపాధి లేనటువంటి పరమాత్మ యందు అనంత శక్తి ప్రకటమవుతా ఉంది. శక్తి యొక్క ఆనంత్యం ప్రకటమవుతా ఉంది. అదేవిధంగా అనేక భేదోపాస్యస్య, ఆ పరమాత్మయే ఉపాస్యం ఇక్కడ. అయితే అనేక భేదోపాస్యస్య, అనేక విధాలుగా ఆ పరమాత్మ స్వరూపాన్ని ఉపాసించాలి అని విశిష్ట గుణశక్తిమత్వేన ఉపాసనం విదిత్సన్. విశిష్ట గుణము, విశిష్ట శక్తి, అనంత శక్తి అని చెప్పుకున్నాం కదా. అటువంటి అనంత శక్తి పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తున్నప్పుడు సగుణంగానే ఉపాసిస్తాము. సగుణంగా ఉపాసిస్తున్నప్పుడు ఇక్కడ ఒక విశిష్ట గుణము, విశిష్ట శక్తి, రైట్. సో విశిష్ట గుణ విశిష్ట శక్తి మత్వేన ఉపాసనాన్ని విధించాలనే ఉద్దేశంతో ఈ శాండిల్య విద్య ఆరంభమవుతుంది. మొదటి మంత్రం చూద్దాము. సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అత ఖలు కృతమయ పురుషో యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తతేతః ప్రేత్య భవతి సక్రతుం కుర్వీత. అది మొదటి మంత్రం. ఈ పుస్తకంలో ఈ మంత్రాన్ని విభాగం చేసి ఆ మంత్ర భాగానికి సంబంధించినటువంటి భాష్యము. సో మంత్ర భాగము, మంత్రమంతా కాకుండా మంత్రంలో ఒక భాగము, దాని భాష్యము, రైట్. ఆ విధంగా ఇక్కడ అరేంజ్ చేయబడింది ఈ పుస్తకంలో, రైట్. సో సర్వం కల్విదం బ్రహ్మ అని ఈ పేజీలో, తర్వాత పేజీలో ఇది శాంత ఉపాసీత అని, ఆ తర్వాత సక్రతం కుర్వీత, అక్కడ దాకా ఆ 3 లైన్లు కలిసి ఒక మంత్రం. ఓకే, సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఇదం సర్వం, ఇదం శబ్దం సర్వంతో అన్వయం చేసుకొని ఇదం సర్వం. ఇక్కడ ఇదం అంటున్నప్పుడు సర్వనామం కదా. ఈ జగత్తంతా, ఇదంతా కూడా ఏదైతే కనిపిస్తా ఉందో దృశ్యమాన జగత్, ఇదంతా కూడా సర్వం అంటున్నప్పుడు సంపూర్ణ జగత్తుని గ్రహించడానికి సర్వశబ్దం, సంపూర్ణ సకల విషయాలని నిశ్శేషంగా, ఎటువంటి ఏ అంశాన్ని విడవకుండా అంతటినీ గ్రహించడాన్ని, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, బెస్ట్ సమష్టి, ఇవంతా కూడా ఏ విధంగా మనం ఈ జగత్తుని అనేక విభాగాలుగా విభజించి విచారిస్తాం సామాన్యంగా. పంచకోశ ప్రక్రియ, 5 కోశాలు, 5 కోశాల్లో ఇక సంపూర్ణ జగత్తు రావాలి. అధ్యాత్మంలో 5 కోశాలు, అదేవిధంగా అధిభూతంలో కూడా, అధిదైవంలో కూడా, రైట్. సో సమష్టి వెష్టిలో చూసుకుంటున్నప్పుడు మన శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని చెప్పుకుంటాం. అదే సమష్టిలో కూడా విరాట్ పురుషుడు అంటే స్థూల శరీర, సమష్టి స్థూల శరీర అభిమాని, అదేవిధంగా సమష్టి సూక్ష్మ శరీర అభిమాని హిరణ్యగర్భ. ఆ హిరణ్యగర్భలో మళ్ళీ మనస్సు, విజ్ఞానము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము, సూత్రాత్మ అని చెప్పుకుంటాము, అంతర్యామి. ఈ విధంగా
ఈ సూక్ష్మ ఈ 3 కోశాలు కూడా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలు ఆ హిరణ్య గర్భుడిలో. అదేవిధంగా సకల కారణ శరీర అభిమాని గత మాయా విశిష్ట ఈశ్వర, రైట్. సో ఆ విధంగా వేష్టిలో కూడా పంచకోశాలు అని చెప్తున్నప్పుడు ఆ కోశాలలో సంపూర్ణంగా బ్రహ్మాండం అంతా ఇమిడిపోతా ఉంది. అదంతా సర్వం, నువ్వు ఏ విధంగా అయితే చూస్తున్నావో అవన్నీ కూడా. సో ఆ విధంగా వ్యాకృతము, అవ్యాకృతము, మళ్ళీ వ్యాకృతంలో స్థూలము, సూక్ష్మము అని ఇలా అనేక విధాలుగా ఈ జగత్తుని మనం విభజించి చూస్తాం, విశ్లేషణ విచారించడానికి. అదంతా కూడా సర్వం, అదంతా కూడా సర్వం, ఇదం సర్వం, అదంతా కూడా ఇదం శబ్ద వాచ్యం. ఇదం శబ్దంచే అదంతా గ్రహించబడతా ఉంది. ఇదం సర్వం ఖలు బ్రహ్మ ఏవ, అది ప్రతిజ్ఞ. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మయే. బ్రహ్మ అద్వితీయమని, రైట్. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా సర్వత్ర మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ జగత్తు మనకి ఎలా కనిపిస్తా ఉంది? జగత్తుని చెప్పడం కూడా ఇక్కడ ఈ మంత్రంలో కూడా సర్వం అని చెప్తా ఉంది మంత్రం. సర్వం, సర్వం అనే పదం ఏకవచనమైనప్పటికీ కూడా అందులో నానాత్వం తెలుస్తుంది. సర్వం అంటే అంతా, అందరూ, అంతా అని చెప్తున్నప్పుడు సకల ప్రాణులు, సకల భూతాలు అని అనేకత్వం తెలుస్తా ఉంది కదా. అటువంటి అనేకాత్మకమైన లేదా నానాత్మకమైనటువంటి సర్వం జగత్. ఇదం సర్వం, ఈ జగత్ నానాత్మకంగా తెలుస్తుంది, జడంగా తెలుస్తుంది, దృశ్యంగా తెలుస్తుంది, వికారిగా తెలుస్తుంది. సకల వికారాలు ఉన్నాయి అందులో. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే, అన్ని వికారాలు ఉన్నాయి. అటువంటి సర్వం ఇదం, అటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ ఎలా అవుతుంది? బ్రహ్మ తద్ విలక్షణం అనే వింటూ వస్తాం. సంపూర్ణ జగత్తుకి, సంపూర్ణ సంసారానికి బ్రహ్మ విలక్షణమని, రైట్. అటువంటి విలక్షణమైనటువంటి బ్రహ్మ సర్వం ఎలా అయింది? అందుకని ఇక్కడ అందులో సర్వం, బ్రహ్మ రెండు ఒకే విభక్తిలో వస్తున్నాయి. సమానాధికరణ్యం. అందుకే ఇటువంటి సమానాధికరణ్యాన్ని బాధ సమానాధికరణ్యం అని చెప్పుకుంటాం. బాధాయాం సమానాధికరణ్యం, బాధ సమానాధికరణ్యం. రెండు సమానాధికరణం అంటే ఏంటి? రెండు విలక్షణ పదాలు, రెండు వేరువేరు పదాలు, రైట్. భిన్నార్థ ప్రతిపాదకాని శబ్దాన్ని, భిన్నార్థ ప్రతిపాదక శబ్దాలు, రైట్. అంటే సర్వం అనే శబ్దం వేరే అర్థాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. బ్రహ్మ అనే శబ్దం వేరే తత్వాన్ని తెలియడానికి. ఈ రెండు విశేషమైనటువంటి వేరువేరు తత్వాలను ఉపదేశించేటువంటి పదాలు. ఆ రెండు పదాలు ఇక్కడ ఒకే తత్వాన్ని ఉపదేశిస్తున్నాయి. భిన్నార్థ ప్రతిపాదక శబ్దాలు ప్రతిపాదకత్వం వాటిలో ఉన్నప్పుడు, ఒకే అర్థాన్ని, ఒకే విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు ఆ రెండు పదాలు సమానాధికరణాలు అని చెప్పుకుంటాం, రైట్. దాన్ని పద సమానాధికరణ్యం అని. రెండు పదాలతో ఒకే అర్థం, ఒకే విషయాన్ని చెప్తున్నప్పుడు, నీలోత్పలం అంటున్నప్పుడు నీలం అనే పదం కూడా అదే పుష్పం అనేటువంటి వస్తువుని, ఏ పుష్పాన్ని మనం సూచించదలుచుకుంటున్నామో దాన్నే మనం నీలం అని చెప్తున్నాం, దాన్నే ఉత్పలం అని కూడా అంటున్నాం. నీలోత్పలం. ఆ విధంగా పద సమానాధికరణం అక్కడ కూడా కనిపిస్తుంది విశేష భావరూపంగా. ఇక్కడ కూడా పద సమానాధికరణం ఉంది. సర్వం అని దేన్నైతే అంటున్నామో దాన్నే బ్రహ్మ అని అంటున్నాం. కానీ రెండు విలక్షణంగా తెలుస్తున్నాయి. సర్వమేమో నానాత్మకంగా, జడంగా, అనాత్మగా, దృశ్యంగా, పరిచ్ఛిన్నంగా, ఆద్యంతవంతంగా, సకల సంసార ధర్మాలు కలిగిందిగా, సకల వికారాలు కలిగిందిగా, రైట్. అదే బ్రహ్మయేమో తద్విరుద్ధంగా, అంతా విరుద్ధంగానే, ఏకాత్మకంగా, ఏకరసం, ప్రజ్ఞానఘనం, నిర్వికారం, రైట్. సో చైతన్య స్వరూపం, ద్రష్ట అని ఆ విధంగా ఈ రెండింటికి సమానాధికరణం ఎలా అవుతుంది? అందుకని దీన్ని బాధ సమానాధికరణం. సమానాధికరణం చూసాము. సమానాధికరణం అంటే రెండు పదాలు ఒకే అర్థాన్ని తెలియజేయడం. ఈ రెండు పదాలు ఒకే అర్థాన్ని తెలియజేయడంలో ముఖ్య సమానాధికరణం ఒకటి, బాధ సమానాధికరణం. ముఖ్య సమానాధికరణం అంటే రెండు పదాలు సాక్షాత్తుగా, ఎటువంటి లక్షణాలు లేకుండా సాక్షాత్తుగా అదే విషయాన్ని తెలియజేయడం. బాధ సమానాధికరణం అంటున్నప్పుడు ఈ రెండింటిలోనూ ఒకటి అవాస్తవం, అయథార్థం, మిథ్య, భ్రాంతిపూర్వకం, భ్రాంతి, కేవలం భ్రాంతిపూర్వకం. అటువంటి భ్రాంతిపూర్వకమైనటువంటి అంశాన్ని తొలగించడానికి ఒక పదం, అది తొలగిన తర్వాత వాస్తవమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేటువంటి పదం ఇంకొకటి. అంటే ఎక్కడైతే అధ్యాసిక తాదాత్మ్యం ఉందో, తాదాత్మ్యం అంటే రెండు వస్తువులు ఒకటిగా తెలియడం, రెండు వస్తువులని ఒకటిగా చూడటం,
రెండు విభిన్న వస్తువులు, విలక్షణమైనటువంటి వస్తువులు, కానీ ఒకటి అని అపోహపడడం, దాన్ని భ్రాంతి అంటున్నాం, దాన్ని మిథ్య అంటున్నాం. రైట్. ఉన్నదేమో రజ్జువు, మనకు అనిపిస్తా ఉండేది సర్పమని. మనం సర్పమని ఏదేనైతే అంటున్నామో అంటే సర్పశబ్ద వాచ్యం, సర్పశబ్దం చేత, సర్పం అనే పదం చేత మనం దేన్ని తెలియజేయాలనుకుంటున్నామో, సర్పము అని భయపడుతూ దేన్ని తెలియజేయాలనుకుంటున్నామో అది వాస్తవంగా రజ్జువు. ఆ రజ్జువుని రజ్జువు అనే పదంతో కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి ఒకే విషయాన్ని ఒకే స్థలంలో, ఒకే ఒకే దేశంలో, ఒకే కాలంలో, దేశకాలాలు సమానమై ఉండి రెండు విభిన్న పదార్థాలు, రజ్జువు అనేది విలక్షణమైన పదార్థం, సర్పం అనేది ఇంకొక పదార్థం. ఈ రెండు కూడా, రజ్జువు సర్పము ఒకే దేశాన్ని, ఒకే కాలాన్ని ఆక్రమించి ఉండడం, అది అలా ఎలా కుదురుతుంది? రైట్. ఎక్కడైతే మనం పుస్తకం పెట్టామో ఆ పుస్తకం పక్కన ఇంకొక పుస్తకం పెట్టొచ్చు, కానీ ఎక్కడైతే పుస్తకం పెట్టామో అక్కడే ఆ పుస్తకం అక్కడ ఉండగానే ఇంకొక పుస్తకాన్ని ఎలా పెడతారు? అక్కడ ఒకే దేశంలో, ఒకే కాలంలో రెండు వస్తువులు ఉండలేవు. కానీ ఈ రజ్జు సర్పాలు రెండు కూడా విలక్షణ పదార్థాలు, ఒకే దేశంలో, ఒకే కాలంలో ఉంటున్నాయి. అది తాదాత్మ్యం. రెండు విలక్షణ వస్తువులు కలిసి ఒకటిగా కనిపించడం, అది ఈ తాదాత్మ్యం ఎలా అయింది? ఆకాశము వాయువులాగా కాదు. ఎక్కడైతే వాయువు ఉందో అక్కడ ఆకాశం ఉంది, ఎక్కడైతే జలాలు ఉన్నాయో అక్కడ ఆకాశం ఉంది. ఆ విధంగా తాదాత్మ్యం కాదు. ఇది ఆరోపించబడినటువంటి తాదాత్మ్యం. లేనటువంటి సర్పము ఉన్నట్లుగా, రజ్జు స్థానంలో ఉన్నట్లుగా కల్పించబడతా ఉంది. రజ్జు ఏ స్థానంలో ఉందో వాస్తవంగా రజ్జు అక్కడ ఉంది, కానీ అక్కడ లేనటువంటి సర్పం అక్కడ కల్పించబడతా ఉంది. కానీ దాన్ని మనం సర్పము అనే పదంతోనే చెప్తున్నాం, సర్పము అనే భావిస్తున్నాం. సర్పము అనే బుద్ధిలో, సర్పము అనే భావననే బుద్ధిలో కలుగుతా ఉంది. సర్పం అనే భావన కలుగుతా ఉంది, వాస్తవానికి సర్పం లేదు అక్కడ. వాస్తవానికి కూడా అది రజ్జు. అది తెలిసిన తర్వాత, ఇది సర్పము కాదు అని తెలిసిన తర్వాత దాన్ని ఏమంటాం ఇప్పుడు? రజ్జువు అని. అప్పుడు సర్పో రజ్జువు అని, సర్పో రజ్జువు అని ఒక ప్రయోగం, ఒక వాక్యం. సర్పో రజ్జువు అంటే సర్పమే రజ్జువు. ఏంటి సర్పమే రజ్జువు ఏంటి? దేన్నైతే సర్పమని ఇప్పటిదాకా నేను భ్రమపడుతున్నానో అది వాస్తవానికి రజ్జువు, వాస్తవానికి అది త్రాడు. పామని దేన్నైతే చూసి నేను భయపడుతున్నానో అది పాము కాదు, నిజంగా ఏముంది అక్కడ? త్రాడు. ఇక్కడ సర్పో రజ్జువు అంటున్నప్పుడు సర్పము రజ్జువు రెండు ఏకవిభక్తి, ప్రథమ విభక్తిలోనే వస్తున్నాయి. రెండు ఒకే వస్తువుని తెలియజేస్తున్నాయి, రెండు ఒకే వస్తువుని తెలియజేస్తున్నాయి, రెండు వేరు వస్తువులను తెలియజేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సర్పం అనేది వాస్తవంగా సర్పాన్ని, ఏదో నాగుపామో పట్లపామో దేన్నో తెలియజేస్తుంది. రైట్. సో అదేవిధంగా ఈ త్రాడు, ఇది కూడా ఏదో ఒక త్రాడు, ఏదో బావిలో వేసి చేయని తాడో, లేకుంటే ఇంకొకటో, లేకుంటే మన వస్తువులను కట్టేసి ఇంకొక తాడో దేన్నో తెలియజేస్తుంది. వేరే పదార్థాలను తెలియజేసేటువంటి రెండు విలక్షణమైనటువంటి పదాలు సర్పము, రజ్జువు. ఈ రెండు పదాలు కలిసి ఒకే అర్థాన్ని, ఏ అర్థాన్ని? మన కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువుని తెలియజేయడానికి ప్రయోగించబడుతున్నాయి. సర్పో రజ్జువు అని, సర్పో రజ్జువు అని రెండు పదాలు కూడా మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఒకే వస్తువుని తెలియజేయడానికి ఒక వస్తువే అది. కానీ ఈ రెండు పదాలు సామాన్యంగా లోకంలో వేరే అర్థాలను తెలియజేస్తాయి. ఆ సామర్థ్యం ఉన్నా కూడా ఇక్కడ మాత్రం ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి, వేరు పదాలు కాబట్టి ఆ పదాలు సమానాధికరణాలై ఉన్నాయి. వాటిలో సమానాధికరణ్యం ఉంటుంది. అటువంటి పదాల్లో ఉండే సమానాధికరణ్యం ఇక్కడ బాధ సమానాధికరణ్యం. ఎందుకని? ఒక పదం, సర్పం అనే పదం అక్కడ సర్పము లేదు అని తెలియజేస్తా ఉంది. సర్పము ఉంది అనట్లే, సర్పము లేదు. దేన్నైతే సర్పంగా భావిస్తున్నామో అది సర్పము కాదు అని సర్పం యొక్క బాధ, బాధాయాం సత్యాం బాధ, ఈ రెండు పదాల్లో ఒక పదం పదార్థాన్ని బాధిస్తూ ఉండగా రెండవ పదం అక్కడే ఉన్నటువంటి, ఎక్కడైతే నువ్వు సర్పాన్ని చూసావో అదే స్థలంలో, అదే కాలంలో అక్కడ ఉన్నటువంటి రజ్జువును సూచిస్తా ఉంది. రజ్జువు అంటూ ఆ విధంగా సర్పో రజ్జువు అంటే ఒక పదం ఉన్న వస్తువుని బాధిస్తూ, రెండవ పదం ఆ బాధకి అధిష్టానంగా, రైట్, బాధించబడినటువంటి వస్తువుకి అధిష్టానంగా, బాధించబడినటువంటి వస్తువుకి ఆశ్రయంగా, మూలభూతంగా, ఏదైతే ఉపాదాన కారణంగా ఏదైతే అక్కడే ఉందో దాన్ని తెలియజేస్తుంది. అటువంటి పదాలు రెండింటినీ బాధ సమానాధికరణ్యం అని. రైట్.
అదేవిధంగా ఇక్కడ కూడా సర్వం ఖల్విదం బ్రహ్మ, ఖలు ఖలు వాక్యాలంకారం, ఖలు నిపాతనం, అది పెద్ద అక్కడ దానికి అర్థం లేదు ఆ పదానికి, కేవలము ప్రయోగించారు అంతే, అలంకారంలాగా ప్రయోగించారు. సర్వం బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మ, ఇదం సర్వం బ్రహ్మ. మనం బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా బ్రహ్మ సత్యం, బ్రహ్మ ఉంది, ఉన్నటువంటి వస్తువు ఏంటిది బ్రహ్మ. ఇక సర్వం ఇదం, ఇదం సర్వం ఏముంది, ఇదం సర్వం ఈ నానాత్మకమైనటువంటి, రైట్. ఈ విధంగా బ్రహ్మ విలక్షణ ధర్మాలన్నీ కలిగినటువంటి, బ్రహ్మ కంటే కూడా అన్ని విలక్షణ ధర్మాలు అక్కడ జగత్తులో ఇదం సర్వంలో ఉన్నటువంటి, అదంతా కూడా ఆ నానాత్వం కలిగినటువంటి అనుభవం అంతా కూడా వాస్తవం కాదు, అవాస్తవం, మిథ్య. అది మిథ్య అవగా కానీ ఏదో కనిపిస్తా ఉంది కదా మనకు, రైట్. సో అది వాస్తవమో అవాస్తవమో కనిపించనైతే కనిపిస్తా ఉంది. ఒక నియమం ఉంది, ఏదైనా వస్తువు కనిపిస్తున్నప్పుడు అది వాస్తవం కానీ కనిపిస్తుంది, అవాస్తవమై కనిపించిందంటే అవాస్తవమైనప్పుడు కూడా దానికి ఆధారంగా ఏదో ఉండాలి అక్కడ. భ్రాంతి రూపంగా కనిపించినప్పటికీ కూడా ఆ భ్రాంతికి ఆధారంగా ఏదో యథార్థ వస్తువు ఉండాలి, ఎంతో కొంత యథార్థత అందులో ఉండాలి, లేకుండా వస్తువు కనిపించదు, రైట్. ఆ విధంగా భ్రాంతికి అధిష్టానం తప్పనిసరి. భ్రాంతి ఎక్కడైతే కలుగుతా ఉందో, సర్పభ్రాంతి కలిగింది, అక్కడ ఏదో ఒకటి ఉండాలి, రజ్జో ఇంకొకటి ఏదో ఉండాలి, రజ్జో జలధారణో ఏదో ఒకటి ఉండాలి. అక్కడ వంకర టెంకరగా ఉన్న నీళ్లను చూసో ఏదో పామని అనుకోవచ్చు, ఏదో ఒక అధిష్టానం ఉండాలి. ఏదో ఒక వస్తువుని చూసి ఇంకొక వస్తువుగా పొరపడతాం, కానీ ఏమీ లేకుండా పొరపడం. సో అందుకని ఎక్కడెక్కడైతే భ్రాంతి కలుగుతూ ఉంటుందో అక్కడంతా కూడా భ్రాంతికి ఒక అధిష్టానం అంటూ ఉండే తీరుతుంది, రైట్. సో నిరధిష్టాన భ్రాంతి, అధిష్టానము లేనటువంటి భ్రాంతిని అంగీకరించలేము, అది యుక్తియుక్తం కానే కాదు. నిరధిష్టాన భ్రాంతి, అధిష్టానము లేకుండా భ్రాంతిని అంగీకరిస్తే అదే శూన్యవాదం, నిహిలిజం. ఎందుకంటే భ్రాంతి రూపంగా దేనైతే చూస్తున్నావో అది లేదు అనే నిర్ధారణకి ఈరోజు కాకపోతే రేపైనా వస్తావు. ఏదో రోజు అందరూ తెలుసుకుంటారు ఇది భ్రాంతి అని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటారు ఇది భ్రాంతి అని. భ్రాంతి వస్తువు అదే సత్యమేవ జయతే అంటే, ఏదో నాడు ఆ ఉన్న వస్తువు దాని ఉన్న వస్తువు ఎప్పటికీ పోదు. పారమార్థిక సత్యం, త్రికాలాబాధ్యం సత్యం, ఎన్నటికీ బాధించబడినటువంటి వస్తువు అలాగే ఉంటుంది. నువ్వు కొన్ని కోట్ల కల్పాల తర్వాత అయినా కూడా ఆ వస్తువు అలాగే ఉంటుంది. ప్రకాశ స్వరూపము, దానికి విరుగుడు లేనే లేదు, దానికి వినాశనం లేనే లేదు, వికారం లేనే లేదు. కానీ అందులో ఆరోపించబడినటువంటి సకల వస్తువులు వికారాలై ఉన్నాయి, అవన్నీ తొలగిపోతూనే ఉన్నాయి. కాబట్టి తొలగిపోయే వస్తువులని ఏదో ఒకనాడు అన్ని తొలగిపోయేవే తొలగని వస్తువు ఒకటి ఉందని తెలుసుకునే తీరుతాడు. అధిష్టాన జ్ఞానం కలుగుతుంది. ఆ అధిష్టాన జ్ఞానం కలగనంత వరకు అందులో ఏదో ఒక భ్రాంతి ఈ విధంగా ఏర్పడతాం, రైట్. సో అన్ని భ్రాంతులు కూడా ఈ విధంగా, రైట్. సో భ్రాంతి తొలగిన తర్వాత ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును ఆ అధిష్టానాన్ని అంగీకరించకపోతే ఏమవుతుంది, ఈ భ్రాంతి ఏనాటికైనా తొలగిపోయింది భ్రాంతి కనిపించే వస్తువు, అక్కడ ఇంకే వస్తువు లేదు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ శూన్యము. ఎందుకంటే సర్వం అని చెప్పుకుంటున్నాం, సర్వం అంటున్నప్పుడు, రైట్. మనం ఇంతకుముందు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని ఈ విధంగా చూసాం సర్వం అనే పదానికి. ఇంకా ముఖ్యంగా సర్వం అనే పదానికి ఈ త్రిపుటిని తీసుకోవాలి. ద్రష్ట, దృశ్యము. ఈ ద్రష్ట, దృశ్యము, రైట్. దర్శనము, ద్రష్ట, దృశ్యము, దర్శనము అనే త్రిపుటి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే త్రిపుటి. భోక్త, భోగ్యము, భోక్త, భోగము, భోగ్యము, భోగ్య వస్తువు అనే త్రిపుటి, రైట్. సో ఈ త్రిపుటి ఇది సర్వం, రైట్. అహం ఇదం పశ్యామి, అహం ద్రష్ట, ఇదం అది దృశ్యం, ప్రమేయం, అహం ప్రమాత, ఇదం వస్తువు ఏదైతే చూస్తున్నానో అది ప్రమేయం, పశ్యామి చూస్తున్నాను, చూడడం, ఈ రెండిటికి సంబంధం. నాకంటే వేరుగా ఉన్నటువంటి ఈ వస్తువుని నేను ఈ ఇంద్రియం చేత, ఈ ప్రమాణం చేత తెలుసుకుంటున్నాను అని కదా, రైట్. సో ఆ విధంగా ఈ మూడు కూడా ప్రమాణ, ప్రమేయ, ప్రమా, రైట్. సో ఈ మూడు కూడా సర్వం. ఈ మూడింటి కంటే ఇంకా జగత్తులో ఇంకేదైనా ఉందా? ప్రమాతలు అనేకమైనటువంటి ప్రమాతలు ఉన్నారు, చైత్ర మైత్రాది మనుష్యులు,
దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు అందరూ కూడా తీసుకున్నప్పుడు అనేక ప్రాణికోటి పశుపక్షాదులు అందరూ అవి పశుపక్షాదులు కూడా ఏదో విషయం తెలుసుకుంటూనే ఉంటున్నాయి. కాబట్టి ప్రమాతలు అనంత కోటి ప్రమాతలు ఉండనిగాక వాళ్ళందరినీ ఒక ఒక గ్రూప్ లో చేర్చాం. ప్రమాత ప్రమేయం మన మన కంటి ముందు ఉన్నటువంటి ఇప్పుడు కంటి ముందు ఉన్నటువంటి పుస్తకం, రైట్. సో అక్కడి నుంచి మొదలుకొని బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ప్రమేయమే. ప్రమేయం కూడా అనంత కోటి ప్రమేయాలు ఉన్నాయి, రైట్. ఈ అనంత కోటి ప్రమేయాల యొక్క విశేష జ్ఞానం అవి కూడా అనంత కోటి ఉండని. కానీ వీటన్నిటిని మనం 3 గ్రూప్స్లో 3 కేటగిరీస్గా 3 వస్తువులుగా చెప్పుకుంటున్నాం. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. సో ప్రమేయంలో ఈ బాహ్య జగత్తంతా వచ్చేసింది. ప్రమాత, ప్రమాణము ఈ రెండింటిని తీసుకుంటే ఈ ఆధ్యాత్మికం అంతా వచ్చేస్తూ ఉంది. సో ప్రమాత, ప్రమాణ, ప్రమేయాల్లో ఆధ్యాత్మికాది భౌతికాది దైవికాలన్నీ వచ్చేసాయి. ఇంతకు మించి వేరే ఇంతకు మించి వేరే జగదంశం ఇంకేముంది, రైట్. సో ఆ విధంగా ఈవెన్ అవ్యాకృతం కూడా అనుమాన గమ్యం అని చెప్పుకున్నప్పుడు, రైట్, సాక్షాత్తుగా ప్రత్యక్ష గమ్యం కాకపోయినప్పటికీ కూడా వ్యాకృతం ప్రత్యక్ష గమ్యం అవుతుంది, అవ్యాకృతం అనుమాన గమ్యం అవుతుంది, రైట్. ఆ విధంగా అనుమాన విషయంగా చెప్పుకుంటున్నప్పుడు అది కూడా ప్రమేయమే, అనుమాన ప్రమాణం కాబట్టి. సో ప్రత్యక్ష ప్రమాణంతో కొన్ని తెలుసుకుంటున్నాం, అనుమాన ప్రమాణంతో కొన్ని తెలుసుకుంటున్నాం, శాస్త్ర ప్రమాణంతో ఈ స్వర్గమేరువాదులను స్వర్గం అని కానీ మేరు పర్వతం అని కానీ ఇత్యాదులను అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటాము, శాస్త్ర ప్రమాణంతో తెలుసుకుంటాము. ఆ విధంగా ప్రమాత, ప్రమాణ, ప్రమేయం అని 3 ఏదైతే అంటున్నామో అదంతా సర్వం. ఈ సర్వం, ఈ విభాగం, సర్వం అంటున్నప్పుడు నానాత్వం. ఏ విధంగా నానాత్వం? ప్రమాత, ప్రమాణ, ప్రమేయం అనేటువంటి నానాత్వం. ఈ నానాత్వం బ్రహ్మలో ఉందా? సో బ్రహ్మలో ఈ విధంగా బ్రహ్మని అప్రమేయంగా చెప్పుకుంటాము. అటువంటి అప్రమేయ వస్తువుని ఈ సర్వం, ఈ త్రిపుటి రూపంగా ఉన్నటువంటి సర్వంతో ఎలా ఒకటిగా ఎలా చూస్తాము? బాధసామ, రైట్. సో ఏ విధంగా అయితే సర్పము లేనప్పుడు రజ్జు ఉంది అని చెప్తూ సర్పో రజ్జుగా ఉంటున్నాము, అదేవిధంగా ఈ సర్వం ఇదం జగత్, ఈ జగత్ అంతా కూడా బ్రహ్మయే అని, ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే అని ప్రతిజ్ఞ. సో ఇది ఆ విధంగా తెలియజేస్తాం. సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఏవ, రైట్. సో ఆ విధంగా సర్వం ఏదైతే కనిపిస్తూ ఉందో అది బాధించబడుతున్నప్పుడు ఆ బాధించబడేటువంటి దానికి అధిష్టానంగా ఒక తత్వం ఉండే తీరాలి. అది సాధిష్టాన భ్రాంతి. ఎక్కడెక్కడైతే భ్రాంతి ఉంటుందో అక్కడక్కడ అధిష్టానం ఉండే తీరుతుంది. రజ్జువు లేకుండా సర్పభ్రాంతి కలగదు. ఈ విధంగా ఈ బౌద్ధులు, శూన్యవాదులు అధిష్టానం లేకుండా భ్రాంతి కలుగుతుంది అని చెప్తారు, రైట్. అధిష్టానం లేకుండా భ్రాంతి ఉంది అంటే అప్పుడు శూన్యం ఏర్పడుతాం. ఎందుకంటే సర్వంలో మనము ప్రమాత, ప్రమాణ, మూడింటిని తీసుకుంటున్నాం. చూసేటువంటి ద్రష్ట, చైత్రమైత్రాది ద్రష్ట అనుభవాన్ని పొందుతున్నటువంటి ఈ చైత్రమైత్రాది వ్యక్తి, తర్వాత వాడు చూస్తున్నటువంటి విషయము, ఇదంతా సర్వంలోకి వస్తా ఉంది. ఇదంతా లేదు అని భ్రాంతిగా నిరాకరించిన తర్వాత ఆ స్థానంలో మనం చూసేటువంటి సర్పము, మనం చూసేటువంటి ఇల్లు, మనం చూసేటువంటి పర్వతము అది లేదు, దానికి ఆధారభూతంగా ఏదో లేదు అని అంత మాత్రం కాదు, సర్వం తీసుకుంటున్నాం కదా. చూసేటువంటి ద్రష్టతో సహా దృశ్యమంతా కూడా సర్వం మిథ్య అయిన తర్వాత దానికి అధిష్టానంగా ఏది లేదు అంటే శూన్యం అవుతుంది. అధిష్టానం ఉంది, ఆ అధిష్టానం బ్రహ్మ, ఆ అధిష్టానం చైతన్యం, ఆ అధిష్టానమే ఈ విధంగా సాక్షాత్ అపరోక్ష చైతన్య స్వరూపం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని. సర్వం కల్విదం బ్రహ్మ. దీనికి హేతువుగా తజ్జలాన్ ఇది. తజ్జలాన్లో అన ఈ 3 పదాలు ఉన్నాయి. తత్ ఒక పదం ఎలాగూ ఉంది. తత్ తస్మాత్ జాతం. ఏది? ఈ సర్వం ఇదం అనే జగత్ తస్మాత్ బ్రహ్మణ, ఆ బ్రహ్మ నుంచి ఉత్పన్నమైంది. అయితే సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా. సో బ్రహ్మ అధిష్టానం అని చెప్పుకున్నాం. దేనికి? ఈ సంపూర్ణ జగత్తుకి. ఏదో దేనికో అధిష్టానం ఎలా అవుతుంది? ఏదైనా దేనికైనా అధిష్టానం అని చెప్పినప్పుడు రజ్జు సర్పానికి అధిష్టానమనో, శుక్తి రజతానికి అధిష్టానమనో, రైట్. సో ఈ ఆకాశము తలమలినాది దోషభావానికి అధిష్టానమనో అని చెప్పినప్పుడు వాటిలో ఉపాదాన
కారణ కార్యభావం ఉండాలి. ఉపాదాన కారణమై ఉంది. రజ్జు సర్పానికి ఉపాదాన కారణమై ఉంది. రైట్. సో బ్రహ్మ ఈ జగత్తుకి ఉపాదాన కారణమైంది. కార్యము కారణంలోనే ఉత్పన్నమవుతుంది, కారణంలోనే లీనమై ఉంటుంది, కారణంలోనే అభివ్యక్తం అవుతుంది. తర్వాత మళ్ళీ కారణంలోనే లయానంతరం అనభివ్యక్తి అనంతరం మళ్ళీ కారణంలోనే లీనమైపోతుంది. సత్కార్యవాదం కూడా మనం చూసాం. రైట్. కార్యము కారణాల్లో మధ్యన ఈ విధంగా సంబంధం ఉంటుంది. కార్యము ఎక్కడ ఉంటుంది? ఉత్పత్తికి ముందు కారణంలోనే ఉంటుంది. ఉత్పత్తి కారణంలోనే ఉత్పన్నమవుతుంది, కారణంలోనే ప్రకటన అవుతుంది. నష్టమైన తర్వాత కూడా మళ్ళీ కారణంలోనే తిరిగి లీనమైపోతా ఉంది. అటువంటి అది సత్కార్యవాదం. రైట్. సో ఆ విధంగా ఈ సర్పము భ్రాంతితో ఏదైతే చూస్తున్నామో, చూడక ముందు అది ఒకవేళ దానికంటూ ఒక అస్తిత్వాన్ని ఇవ్వాలనుకుంటే, విచారం చేస్తున్నప్పుడు దానికంటూ కొంత అస్తిత్వం ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఉంటుంది? అది రజ్జువులోనే. బయట దానికి ఎక్కడ స్వతంత్రంగా ఆ సత్తా లేనే లేదు. రజ్జువులోనే రజ్జువు యొక్క సత్తా, రజ్జువులో అస్తిత్వం ఏదైతే ఉందో దాన్నే సర్పాన్ని కాపాడించి సర్పోస్తి అంటున్నాం కదా. కాబట్టి రజ్జువు యొక్క ధర్మాలు సర్పంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రజ్జు ఎంత పెద్దగా ఉందో సర్పం అంతే పెద్దగా ఉంది. సో ఆ విధంగా రజ్జు ధర్మాలు సర్పంలోకి వస్తున్నాయి. రజ్జువు నుంచే ఉత్పన్నమైంది, రజ్జువులోనే ఉండింది. రజ్జువు ఎక్కడుందో అక్కడే అదే దేశంలో కనిపిస్తుంది, రజ్జువులోనే. తర్వాత అది కాదు అని తెలిసిన తర్వాత రజ్జువులోనే మళ్ళీ లీనమైపోయినట్లుగా భావిస్తాం. ఆ విధంగా రజ్జువు సర్పానికి ఉపాదాన కారణం. రైట్. సో ఎక్కడైనా కూడా శుక్తి రజతం తీసుకుని రజతానికి శుక్తి ఉపాదాన కారణం. అదేవిధంగా సర్వం కల్పితం బ్రహ్మ అంటున్నప్పుడు ఇదం సర్వం, ఈ జగత్తుకి బ్రహ్మ ఉపాదాన కారణం అవ్వాలి. బ్రహ్మ ఉపాదాన కారణం అయితే అప్పుడు ఈ సర్వం ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే జగత్తుగా అగుపిస్తా ఉంది. ఈ జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్పచ్చు. బ్రహ్మ జగత్తుకి ఉపాదాన కారణం అయితే కారణం కార్యంలో నుంచి ఉత్పన్నమవుతుంది, కార్యం కారణంలోకి లీనమైపోతుంది అని ఆ కార్యకారణ భావాన్ని చూపిస్తా ఉంది శృతి. ఇప్పుడు తజ్జలాన్ అని, తస్మాత్ జాతం, ఆ బ్రహ్మ నుంచే ఉత్పన్నమైంది జగత్ అంతా కూడా. తల్లా తస్మిన్ లీనం భవతి, ఆ బ్రహ్మ ఎందే లీనమైపోతుంది జగత్. తదనా తస్మిన్ అనితి, ప్రాణితి. ప్రాణ చేష్ట, ప్రాణం అంటే చేష్ట అని. రైట్. ప్రాణము శక్తి స్వరూపము. రైట్. సో సకల క్రియలు మన లోకంలో ఏ క్రియలు అయితే కనిపిస్తున్నాయో, అధ్యాత్మంలో కావచ్చు, అది భూతంలో కావచ్చు, ఎక్కడైతే క్రియలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఈ ప్రాణశక్తి ద్వారానే జరుగుతున్నాయి. రైట్. సో ఆ విధంగా అందుకని ప్రాణశబ్దం కూడా ఉపసర్గ అన్నధాతువు నుంచి ఉత్పన్నం అవుతా ఉంది, చేష్ట అనే అర్థంలో. ఈ జగత్తంతా కూడా చేష్టను కలిగి ఉంది ఎక్కడ? ఈ బ్రహ్మయందే. రైట్. సో తజ్జ అంటున్నప్పుడు సృష్టి, ఉత్పత్తి బ్రహ్మ నుంచే ఉత్పన్నం అవుతుంది. తల్లా అంటున్నప్పుడు లయ, నాశనం, వినాశనం కూడా ఈ బ్రహ్మ ఎందే వినష్టం కలిసిపోతా ఉంది. తజ్జ తల్లా తదన జలాన్, తత్ జలాన్ అంటున్నప్పుడు తత్ జలాన్ తజ్జలాన్. రైట్. సో జలాన్లో జ ల అన ఉంది కదా. సో తద్ అన. రైట్. తస్మిన్ అనితి, దానిలోనే ఆ బ్రహ్మ ఎందే స్థితి కాలంలో, సృష్టి అయిపోయింది, లయ అయిపోయింది, స్థితి కాలంలో కూడా ఈ జగత్తంతా కూడా ఆ బ్రహ్మ ఎందే వ్యాపారాన్ని, వ్యవహారాన్ని, అస్తిత్వాన్ని పొందుతా ఉంది. తదన. ఆ విధంగా ఏ వస్తువైతే ఏ అధిష్టానంలో ఈ విధంగా జన్మ, తర్వాత స్థితి, తర్వాత భంగాలను పొందుతుందో అదే దాని ఉపాదాన కారణం. ఆ విధంగా బ్రహ్మ ఈ సకల జగత్తుకి ఉపాదాన కారణం. కారణంలో మనం నిమిత్త కారణము, ఉపాదాన కారణము, ఈ విధంగా రెండు కారణాలు చూస్తారు ప్రధానంగా. నిమిత్త కారణము, ఉపాదాన కారణం. ఈ రెండు కారణాల్లో రైట్. సో బ్రహ్మ అంటే ఈశ్వరుడు పరమాత్మ. ఆస్తికులందరూ కూడా, వైదికులందరూ కూడా ఆస్తిక దర్శనాలు, అన్ని ఆస్తిక దర్శనాలు, భారతీయ ఆస్తిక దర్శనాలు అన్నీ కూడా బ్రహ్మను నిమిత్త కారణంగా అంగీకరిస్తారు. జగత్తు యొక్క నిమిత్త కారణం బ్రహ్మ అని అంగీకరిస్తారు. నిమిత్త కారణం అంటే ఇంటెలిజెంట్ కాజ్, అంటే సంకల్పించి చేసేటువంటి వ్యక్తి. కులాలుడు
కుండను చేస్తాడు. ఎలా చేస్తాడు? నేను కుండను చేయాలని అనే భావన కలిగి ఉండి చేస్తాడు. ఏదో ప్రయోజనం ఉంది, రైట్? సో అందుకని చేసే సామర్థ్యం ఉంది, చేయాలనే ఇచ్చ ఉంది, రైట్? ప్రయోజనం ఉంది కాబట్టి ఇచ్చ ఉంది, చేసే సామర్థ్యం ఉంది. ఆ తర్వాత ఆ సంకల్పించి చేస్తాడు. ఈ విధంగా సంకల్పించడం, ఇచ్చ కలిగి ఉండడం, ఇవన్నీ చేతన ధర్మాలు కదా. ఆ విధంగా చేతన రూపమైనటువంటి కారణం ఏ కార్యానికైనా కూడా ఈ విధంగా సంకల్పాదులు చేస్తూ చేతన రూపమైనటువంటి కారణాన్ని నిమిత్త కారణమని. ఇక ఆ ఉత్పన్నమైనటువంటి వస్తువు జడం కాబట్టి ఆ వస్తువు జడము నుంచే జడ రూపమైనటువంటి కారణం నుంచే ఉత్పన్నమైంది అనే భావనతో ఈ నిమిత్త కారణం కంటే వేరుగా ఒక ఉపాదాన కారణాన్ని కల్పించుకుంటాం. కులాలుడు కుండం చేస్తున్నాడు. కుమ్మరి కుండం చేస్తున్నప్పుడు ఎటువంటి సాధనలు లేకుండా, ఎటువంటి సామగ్రి లేకుండా సాక్షాత్ కుండం చేయలేడు. ఆ మెత్తటి మట్టి కావాలి, రైట్? సో ఆ మట్టి ఏమవుతా ఉంది? ఉపాదాన కారణం. ఆ మట్టే కుండగా మారుతా ఉంది. పరిణామం చెప్పొచ్చు, ఆరంభం అని చెప్పొచ్చు, లేదా అభివ్యక్తి అని చెప్పొచ్చు. ఎలా చెప్పినా కూడా మట్టి కావాలి. దాన్ని ఉపాదాన కారణంగా చెప్పుకుంటాం. ఒక వస్తువు, ఒక కార్యానికి ఈ విధంగా నిమిత్త కారణము, ఉపాదాన కారణం, రెండు వేరువేరుగా కారణాలు ఉంటాయి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. ఇదే విధంగా ఈ జగత్తు కూడా, జగత్తుని కార్యంగా చూస్తున్నాం, వికారి కాబట్టి కార్యంగా చూస్తున్నాం కాబట్టి నిమిత్త కారణం ఉండాలి, ఉపాదాన కారణం కూడా ఉండాలి. జగత్తుకి నిమిత్త కారణం, ఉపాదాన, ప్రతి కార్యానికి నిమిత్త కారణము, ఉపాదాన కారణం ఉండాలి. అయితే ఆస్తిక దార్శనికులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా అంగీకరిస్తారు జగత్తుకి. అయితే ఆ నిమిత్త కారణంతో పాటు వేరే ఉపాదాన కారణాన్ని, స్వతంత్ర ఉపాదాన కారణాన్ని ప్రతిపాదిస్తారు. అందులో రెండు రకాలు: ఆరంభవాదులు, నైయాయికులు, నైయాయిక వైశేషిక ఇత్యాదులు పరమాణువులు ఈ ఉపాదాన కారణమని, పరమాణువుల నుంచి జగత్తు ఉత్పన్నమైంది పరమాత్మ యొక్క సన్నిధిలో. పరమాత్మ సంకల్పిస్తాడు జగత్ అవని అని. ఈ పరమాణువులన్నీ ఆ విధంగా ఆ పరమాణువుల్లో శక్తినిస్తాడు, రైట్? ఆ శక్తి ద్వారా, ఈ పరమాణువుల ద్వారా జగత్ ఏర్పడింది. ఆరంభం పరమాణువుల నుంచి పెద్ద పెద్ద అణువులు, ఆ విధంగా ఇంకొంచెం పెద్ద వస్తువులు, అదే విధంగా మెల్లగా ఈ జగత్ అంతా ఈ విధంగా ఉత్పన్నమైంది అని పరమాణువాదం, నైయాయిక వైశేషిక వీళ్ళందరూ కూడా. పరిణామవాదం సాంఖ్యులు, రైట్? సో యోగ దర్శనం తీసుకుంటే ఈశ్వరుడు అంగీకరిస్తారు కాబట్టి ఆ ఈశ్వరుడి సన్నిధిలో, ఈశ్వరుడి సంకల్పాన్ని అనుసరించి ప్రధానం ఈ జగత్ రూపంగా పరిణమించింది. ఆరంభం కాలేదు, ముందు జగత్తు ప్రధానంలోనే ఉంది, బయటికి వచ్చింది, అభివ్యక్తమైంది అని. ఇక్కడ ఈ రెండు రకాల దర్శనాల్లో కూడా నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. ఇక వేదాంతానికి వచ్చినప్పుడు అద్వైతంలో ఈ నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండు కూడా బ్రహ్మయే. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం బ్రహ్మ అని. బ్రహ్మ ఉపాదాన కారణం. ఇక్కడ దీన్నే మనం చేతన పూర్విక సృష్టి అని చెప్పుకుంటాం. సోకామయత బహుశ్యాం ప్రజా ఏయా అని చెప్తున్నప్పుడు సోకామయత, ఆయన సంకల్పించాడు, ఆయన సంకల్పించి సృష్టి చేశాడు. సంకల్పించాడు అంటే ఏదో వ్యక్తి ఎక్కడో కూర్చొని సంకల్పం చేస్తున్నాడు అనే ఉద్దేశం కాదు. సంకల్పం అనేది చేతన ధర్మం కాబట్టి చైతన్యం నుంచే జగత్తు ఉత్పన్నమైంది, ప్రకటమైంది అని ఆ అంశం వరకు మాత్రమే దృష్టాంతం. సోకామయత అనే వాక్యంలో తాత్పర్యం వివక్ష వక్తురిచ్చా వివక్ష. శృతి ఏం చెప్పదలుచుకుంటా ఉంది? చైతన్యం నుంచి జగత్తు ఉత్పన్నమైంది చెప్పడం అంతవరకే, రైట్? అక్కడ ఒక పర్సన్, ఒక మనిషి, ఒక వ్యక్తి, రైట్? అక్కడ ఎక్కడో కూర్చొని ఈ విధంగా సంకల్పించాడు అనే ఉద్దేశం కాదు అక్కడ, రైట్? అది కూడా మనం చూస్తాం సంకల్ప పూర్విక సృష్టి అని చెప్పినప్పుడు, రైట్? అదేవిధంగా బ్రహ్మ ఉపాదాన కారణం అని చెప్పినప్పుడు కూడా బ్రహ్మ ఏంటి? చైతన్యమే ఈ జగత్తుకు ఉపాదాన కారణం. ఏ విధంగా అయితే మట్టి కుండకు ఉపాదాన కారణం అవుతుందో ఆ విధంగా చైతన్యం ఈ జగత్తుకి ఉపాదానం. మళ్ళీ ఈ జగత్తంతా మనకు జడంగా అనిపిస్తుంది, జగత్తంతా మనకు జడంగానే కనిపిస్తుంది, నామరూపాత్మకంగా వికారిగా కనిపిస్తుంది. చైతన్యంలో వికారమేమీ లేదు, ప్రజ్ఞాన ఘనం ఏకరసం. అటువంటి బ్రహ్మ ఉపాదాన కారణమైనప్పుడు జగత్తులో వికారం ఎక్కడి నుంచి వచ్చింది? అదే అవిద్య. అటువంటి చైతన్యమే అయినటువంటి ఈ జగత్తుని, అటువంటి చైతన్య స్వరూపమే అయినటువంటి జగత్తుని, చైతన్య స్వరూపమే అధిష్టానంగా కలిగినటువంటి ఈ జగత్తుని నామరూపాత్మకంగా, భిన్నాత్మకంగా, నానాత్మకంగా ఈ ద్రష్టాదృశ్యము, దర్శనము అనేటువంటి రూపంగా చూడడం జరుగుతూ ఉంది పూర్వపూర్వ సంస్కారాల ద్వారా.
నిన్న ఈ జగత్తును అలానే చూసాము, కాబట్టి ఈరోజు అలానే చూస్తున్నాము, రేపు అలానే చూస్తాం. నిన్న ఎందుకు అలా చూసాము? నిన్నటికి నిన్న అలానే చూసాము, అందుకు నిన్న అలానే చూసాము. ఆ విధంగా సంస్కార ప్రవాహం దీన్ని ఇలానే కొనసాగిస్తూ ఉంది. సంస్కారాలకి ఆది లేదు, అజ్ఞానానికి ఆది లేదు అని ఆ విధంగా చైతన్య స్వరూపాన్ని ఇక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాం. కాబట్టి చైతన్యము ఈ జగత్తుకి ఉపాదాన కారణం. తజ్జలాన్, చైతన్యము జగత్తుకు ఉపాదాన కారణం కాబట్టి ఆ బ్రహ్మయందే, చైతన్యం ఏందే ఆ బ్రహ్మయందే జగత్తు ఉత్పన్నమవుతుంది, లయమవుతుంది, అందులోనే కదులుతుంది, అందులోనే నడుస్తూ ఉంది. తదనిది. రైట్. సో ఇక్కడ ఈ విధంగా చూసినప్పుడు యద్యపి ఈ జగత్తు లేదు అని ఒక రకంగా చెప్తూనే ఉన్నాం, కానీ ఈ జగత్తు తుచ్చమని, శూన్యమని, ఉరువుకే లేదని, అనుభవానికి రాదని చెప్పడంలే. జగత్తు లేదని చెప్తూనే జగత్తు యొక్క అనుభవానికి అవకాశాన్ని కల్పిస్తున్న సత్కార్యవాదం ద్వారా. జగత్తు అనుభవం మనకి ఏదైతే అనుభవానికి వస్తా ఉందో జగత్తుని మనం ఎక్కడ ఆ అనుభవానికి మనం ఏ విధంగానూ విరుద్ధంగా మాట్లాడటంలే. కానీ ఆ అనుభవంలో సత్యత్వం నువ్వేదైతే ఆపాదిస్తున్నావో అది లేదు అని సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్పడం బాధ సమానాధికరణం ద్వారా. తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత ఇది హేతోహో, లేదా తజ్జలాన్ ఇది జ్ఞాత్వా, లేదా శృతి చెప్తా ఉంది కాబట్టి విని. సాక్షాత్కారం కలగనప్పటికీ సాక్షాత్కారం కలిగితే అయిపోయింది అక్కడికి. బ్రహ్మ సాక్షాత్కారం, సర్వం కల్పితం బ్రహ్మ అనేటువంటి సాక్షాత్కారం అంటే అపరోక్ష జ్ఞానం, సంశయ విపర్య రహిత జ్ఞానం కలిగితే ఇంక ఉపాసన ఎక్కడుంది? ఆ సంశయ విపర్య రహిత జ్ఞానం కలగక ముందు ఉపాసన చేయొచ్చు ఈ విధంగా. ఏమని? ఇది బ్రహ్మ తజ్జలాన్, సర్వం కల్పితం బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత, శాంతిభూత సన్ ఉపాసీత, శాంతచిత్తుడై ఎటువంటి ఆరాటాలు పోరాటాలు లేక మనస్సు నిశ్చలమై, ఇదంతా కూడా ఆ చైతన్య స్వరూపమే. ఆ చైతన్య స్వరూపము ప్రత్యేగాత్మ. ఇక్కడ ప్రత్యేగాత్మ అని చెప్పలేదు, కానీ సర్వంలో ఏమొచ్చింది? సర్వంలో ద్రష్ట కూడా ఉన్నాడు కదా. అహం శబ్ద వాచ్యార్థం సర్వంలో కలిసిపోయింది. రైట్. సో అహం శబ్ద వాచ్యార్థం సర్వంలో కలిసిపోయి బాధితమైనప్పుడు అహం శబ్దానికి ఏం చెప్పుకుంటాం? లక్ష్యార్థం చెప్పుకోవాలి. అహం అనేది అయితే ఉంది కదా, అహం శబ్ద ప్రయోగం అయితే, అహం వ్యవహారం అయితే ఉంది. కాబట్టి ఆ అహంకి ఈ వాచ్యార్థం సర్వంలో కలిసిపోయి బాధితం అయిపోయింది కాబట్టి లక్ష్యార్థం ఎవరు? బ్రహ్మ. సో అహం బ్రహ్మ. ఎప్పుడైతే ఈ మూడు అంశాలు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడు అంశాలను విచారిస్తున్నప్పుడు జీవ ఈశ్వరులకి అభేదాన్ని తెలిపే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలు జగత్తుని మిథ్యా అని చెప్పకనే చెప్తున్నాయి. ఎందుకంటే ఈ మూడు మనం ఏ విధంగా అయితే ద్రష్టాదర దర్శనం దృశ్యం అనే త్రిపుటి చెప్పుకుంటున్నామో ఆ త్రిపుటి లాంటివే. మూడు పరస్పరంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒక రెండింటిని కలిపేస్తే మూడవది సహజంగా ఆటోమేటిక్గా కలిసిపోతా ఉంది. అది కూడా వీటిలోనే కలిసిపోతా ఉంది. జీవేశ్వర అభేదాన్ని తెలియజేసే వాక్యాలు జగత్ మిథ్యాత్వాన్ని తెలియజేస్తూనే ఉన్నాయి. జగత్ మిథ్య కాకుండా జీవేశ్వరుడు ఒకటి ఎలా అవుతారు? ఈశ్వరుడు యొక్క నిర్వచనమే జగత్కర్త అని కదా. జగత్ అక్కడ ఉండగా జగత్ కర్తృత్వం ఆయనకు ఆపాదించి జగత్తులో భాగమైనటువంటి నేను, రైట్, అభేదాన్ని ఎలా పొందుతాను? రైట్. అదేవిధంగా జగత్ తర్వాత ఈశ్వరుడు, ఈ ఇద్దరికి అభేదాన్ని ఇక్కడ తెలుపుతోంది వాక్యం. సర్వం కల్పితం బ్రహ్మ అని. అక్కడ కూడా సర్వం బ్రహ్మ అంటున్నప్పుడు ఆ సర్వంలో ఈ ఉపాధులన్నీ వచ్చేస్తున్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఇవన్నీ కూడా ఆ సర్వంలో కలిసి ఉంటున్నాయి. రైట్. సో వాటితోనే అహం శబ్దం యొక్క వాచ్యార్థం నేను అనేటువంటి భావన వాటితో మమైక్యాన్ని పొంది ప్రకటమవుతా ఉంది. ఆ ఉపాధి తొలగినప్పుడు ఏమవుతుంది? అహం శబ్దం యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మ అని తెలుస్తూ ఉంది. కాబట్టి జగత్ బ్రహ్మ ఐక్యం తెలిపినప్పుడు కూడా జీవుడు బ్రహ్మస్వరూపమే అని చెప్పడం జరుగుతాం. ఇది అని ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా ఇది అపరోక్షంగా లేదు కాబట్టి, పరోక్షంగానే ఉంది కాబట్టి ఉపాసీత, ఉపాసించు. ఏ విధంగా? శాంతుడవై. రైట్. సో ఇటువంటి అంటే శ్రద్ధతో శ్రద్ధ సమాధానం ఇవన్నీ కూడా సాధన శమాధి షట్క సంపత్తి, అంతఃకరణ షట్క సంపత్తిలో భాగం కదా. సో ఆ విధంగా శాంతుడవై, శ్రద్ధతో శాంతుడవై, రైట్.
ఎటువంటి సాధ్య సాధన భావం లేక ఉపాసీత ఇది శాంత ఉపాసీత. ఉపాసించు. ఏమని ఉపాసించాలి? ఏమని ఉపాసించాలనేది తర్వాత భాగంలో ఈ మొదటి మంత్రంలోని అథ ఖలు క్రతుమయ పురుష అని. అథ ఖలు ఈ పురుషుడు క్రతుమయ సంకల్పమయ, సంకల్పాలు చేస్తూ ఉంటాడు. సంకల్ప వికల్పాత్మకం మనః అని చెప్పుకుంటున్నాం కదా. ఆ విధంగా సంకల్ప వికల్పాలన్నీ నిరంతరంగా కలిగి ఉంటున్నటువంటి వాడు. ఏదో సంకల్పాలు ఉండనే ఉంటున్నాయి. యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథా ఇతః ప్రేత్య భవతి. ఇతః ప్రేత్య తథా భవతి. యథా తథా. రైట్. అస్మిన్ లోకే ఈ లోకంలో పురుష, ఈ లోకంలో ఈ జీవుడు యథా క్రతుర్భవతి. క్రతు అంటే సంకల్పము చెప్పుకున్నాం. రైట్. ఎటువంటి సంకల్పాలను కలిగి ఉంటాడు? సంకల్పానుసారి బుద్ధి. సంకల్పాలు ఏ విధంగా ఉన్నాయి, బుద్ధి అలానే పనిచేస్తూ అటువంటి చేష్ట కూడా అలానే ఉంటుంది. అటువంటి కర్మలే చేస్తాడు. కాబట్టి సంకల్పం అన్నిటికీ మూలంగా ఉంది. సంకల్పము, ఇచ్ఛా సంకల్పము వీటి ద్వారా ప్రేరితుడై కర్మలు చేస్తాడు. కర్మలు చేస్తే ఏమవుతుంది? కర్మ ఫలాలను పొందుతాడు. ఎటువంటి కర్మ ఫలాలు? ఏ విధంగా కర్మలు చేశాడు అదే విధంగా కర్మలు ఏ విధంగా చేశాడు? సంకల్పానుసారంగా. సంకల్పానుసారి ఫలాలనే పొందుతాడు. సో యథాక్రతురస్మిన్ లోకే భవతి పురుష. ఈ పురుషుడు ఈ లోకంలో ఎటువంటి సంకల్పాలను పొంది ఉన్నాడో ఇతః ప్రేత్య, ఇతః ఈ జన్మ, ఈ లోకం నుంచి విడిచి, ప్రేత్య మరణించి, ప్రేత్య అంటే గత్వా, ఇన్ గతో ధాతు, గత్వా ప్రకర్షేణ గత్వా అంటే సంపూర్ణంగా శరీరాన్ని విడిచి. స్వప్నావస్థలో ఏ విధంగా వెళ్ళి మళ్ళీ మనం జాగ్రత్త అవస్థలో శరీరానికి వస్తున్నాం, అలా కాకుండా మళ్ళీ రాని విధంగా శరీరాన్ని విడిచినప్పుడు, మరణించిన తరువాత ఇతః ప్రేత్య తథా భవతి, అదే విధంగా అవుతున్నాడు. ఎలా అవుతున్నాడు? ఎలా సంకల్పించాడో అలా అవుతున్నాడు. అస్మిన్ లోకే యథాక్రతు అన్యలోకే పరస్మిన్ లోకే తథాక్రతురేవ భవతి అని. అందుకని రైట్, అది కూడా మళ్ళీ ఒక ప్రతిజ్ఞ, ఒక వ్యాప్తి, ఒక నిజం. శృతి విధంగా ఒక నిజాన్ని తెలియజేస్తా ఉంది. ఈ లోకంలో ముందు శాంత ఉపాసీత అని కదా. శాంత ఉపాసీత ఎందుకు శాంతం అవ్వాలి? ఎందుకు శాంతం అవ్వాలంటే, నువ్వు శాంతం అవ్వకపోతే సంకల్పాలు ఉంటాయి బుద్ధిలో. శాంతం అవ్వడం అంటే సంకల్పాలు తొలగి ఉండడం. అది కాని అవసర సంకల్పాలు ఉంటున్నాయి. నువ్వు ఏ సంకల్పాలు అయితే చేస్తున్నావో ఇక్కడ, ఈ సంకల్పాలకు అనుగుణంగానే మళ్ళీ ఫలాలను పొందుతావు. యథాక్రతురస్మిన్ లోకే భవతి తథా ఏవ ప్రేత్య ఇతః ప్రేత్య భవతి. అందుకని ఏం చేయాలి? సో ఇది ఈ విధంగా ఏమవుతోంది? సంకల్పాలు చేయకుండా ఉండలేడు. సంకల్పాలు చేస్తున్నప్పుడు ఈ సంసార ప్రవాహం ఆగదు. మృత్యు స్మృతిమాప్నోతి యయ్యః నానేవ పశ్యతి నానాయవ పశ్యతి అని ఏదైతే చెప్పారో సంకల్పం కరోతి అని చెప్పుకోవచ్చు. ఎలా అయితే సంకల్ప యథాకర్మ యథాశ్రుతం, అదే కథలో ఉంది కదా, యథాకర్మ యథాశ్రుతం. ఎటువంటి కర్మలు చేస్తున్నాడు అటువంటి ఫలాల్ని పొందుతాడు. కాబట్టి కర్మలు చేస్తూనే ఉంటాడు, ఫలాలను పొందుతూనే ఉంటాడు. ఈ సంసార చక్రము నిరంతరంగా ఇలా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? సక్రతుం కుర్వీత. వాడు ఈ విధంగా సంకల్పించాలి. ఈ క్రతువుని సంకల్పం కదా. ఇప్పుడు ఈ విధంగా సంకల్పించు. ఎలాగో నువ్వు సంకల్పిస్తావు. సంకల్పించడం మానడం అనేది ఒక జ్ఞానికి మాత్రమే కుదురుతూ ఉంది. ఆత్మ యొక్క సంపూర్ణ సమగ్ర జ్ఞానం, సంశయ విపర్య రహితమైనటువంటి జ్ఞానం పొందిన వాడికి మాత్రమే కుదురుతూ ఉంది. అది లేనప్పుడు సంకల్పాలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాగో నువ్వు సంకల్పం చేస్తావు కాబట్టి ఈ సంకల్పం చెయ్యి. సక్రతం కుర్వీత. వాడు ఈ విధంగా సంకల్పించాలి. ఏ విధంగా సంకల్పించాలి? రెండో మంత్రం చెప్తాను. రైట్. శాంత ఉపాసీతలో శాంత ఎందుకు శాంతమై ఎందుకు మనసు శాంతం అవ్వాలి? ఈ విధంగా. శాంతం అవ్వకపోతే క్రతుమయుడివి కాబట్టి ఆ క్రతువును అనుసరించి, సంకల్పాన్ని అనుసరించి, సంకల్పమయుడివి కాబట్టి సంకల్పాన్ని అనుసరించి సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటావు కాబట్టి శాంతుడు అవ్వాలి. ఏంటా శాంతుడు అవ్వడం? ఈ విధంగా సంకల్పించడం. ఏ విధంగా సంకల్పించడం? పరమాత్మ స్వరూపాన్ని. మనోమయ ప్రాణ శరీర భారూప అని ఈ విధంగా సంకల్పించాలి. ఈ భాగానికి భాష్యం చూద్దాం. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం అంటే సమస్తం, సంపూర్ణ బ్రహ్మాండము, ఈ త్రిపుటి అంతా కూడా. ఖలు ఇది వాక్యాలంకారార్థో నిపాత. ఖలు ఇది, ఖలు అనే శబ్దము నిపాతనము, స్వరాది నిపాతమవ్యయం అని ఒక వ్యాకరణ సూత్రం. సో స్వరాది గణం ఉంది, అందులో ఉన్న పదాలన్నీ నిపాతాలు. నిపాతాలు అంటున్నప్పుడు సామాన్యంగా వ్యాకరణము పదశాస్త్రం అని. పదశాస్త్రం అంటే పద సాధుత్వాన్ని, ఏది సాధు పదం,
ఏది సరైనటువంటి పదప్రయోగం, ఏది తప్పు ప్రయోగం. పదంలో మనము అగ్ని అంటున్నప్పుడు అగ్ని అని చెప్పాలి, అకారం హ్రస్వం, దాన్ని దీర్ఘం చేయకూడదు, రైట్. సో ఆ విధంగా ఆ దీర్ఘం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా అలా పలికినప్పుడు అది సాధు ప్రయోగం. అలా కాకుండా ఇంకేదో విధంగా ప్రయోగాన్ని దాన్ని పలికితే తప్పు ప్రయోగం అని, తప్పుగా మాట్లాడుతున్నాడు అంటాం కదా. అయితే ఏ పదమైనా సరే ఇది సరిగ్గా ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగపడే శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. ఆ వ్యాకరణ శాస్త్రము, గ్రామరు, అన్ని పదాలని ప్రకృతి ప్రత్యయముని విభాగం చేస్తుంది. ప్రతి పదంలో ఒక ప్రకృతి, ఒక మూల భాగం, రూట్, ఒక మూల భాగం ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యయము, సఫిక్స్, దాని కొన్ని సఫిక్స్లు చేర్చబడతాయి, ప్రిఫిక్స్లు, సఫిక్స్లు చేర్చబడతాయి. చేర్చిన తర్వాత అది ఫైనల్ పదం, చివరిగా పదం అయి కూర్చుంటుంది. ఆ పదాన్ని మనం వాక్యాల్లో ప్రయోగిస్తాం. ఆ పదాన్ని విశ్లేషించి ఇందులో ప్రకృతి ఏముంది, ప్రత్యయం ఏముంది, ఎలా ఈ ప్రత్యయము ఏ సూత్రాల చేత ఈ ప్రకృతి కలిగిన తర్వాత ఏ సూత్రాల చేత ప్రకృతిలోను ప్రత్యయంలోను ఏ మార్పులు వచ్చాయి, ఇవన్నీ చెప్పేది శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం. ఆ వ్యాకరణ శాస్త్రంలో ఏ పదాల ఉత్పత్తి అయితే చెప్పలేదో, రైట్, వ్యాకరణ శాస్త్రానికి అతీతంగా ఏ పదాలైతే లోకంలో అంటే శాస్త్రంలో అనాది కాలంగా ప్రసిద్ధమై మనకు తెలుస్తూ ఉన్నాయో ఆ పదాలను నిపాతాలు అని. అవి నిపాతాలు. శాస్త్రం ద్వారా వాటి నిరూపణ చెయ్యము, యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా వాటిని స్వీకరిస్తాము అని, రైట్. సో ఆ విధంగా ఈ ఖలు అనేది ఆ విధంగా నిపాతనం అని చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ ఖలు అనే పదము అర్థశూన్యము, దానికి అర్థం లేదు, వాక్యాలంకారం, వాక్యం యొక్క అలంకారం. వాక్యములో అలంకారానికి గురించి మాత్రమే పదం ప్రయోగించబడింది. శబ్ద అలంకారాలు ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఆ విధంగా అలంకారార్థం ప్రయోగించబడినటువంటి శబ్దమే కానీ దానికి అర్థం లేదు. ఖలు ఇది వాక్యాలంకారార్థో నిపాతః. సర్వం ఖలు. తర్వాత ఇదం అనేది జగత్. ఈ జగత్ మనకు సన్నిహితంగా దగ్గరగా ఉన్నటువంటి జగత్తును సూచిస్తా ఉంది ఇదం. సర్వంతో కలిసి సర్వం ఇదం జగత్ అని. ఇదం జగత్. ఏంటి ఆ జగత్? నామరూప వికృతం. వికృతం అంటే కార్యం, నామరూపాత్మకమైనటువంటి కార్యం. నామరూపమే జగత్తు, అదే కార్యం. నామరూపం అని చెప్తున్నప్పుడు లేదు అని అర్థం, అంటే వాస్తవంగా లేదు అని, సత్తా లేదు దానికి అని అర్థం. నామమాత్రం, పేరుకే ఉన్నాడు అంటే వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్, రైట్, వాడి యొక్క పనితనం అక్కడ ఏమి లేదు, పేరుకే ఉన్నాడు అంటే లేనట్లే, ఇంచుమించు లేనట్లే అని అర్థం కదా. సో అదేవిధంగా ఇక్కడ నామరూపం, జగత్తంతా కూడా నామమాత్రం, నామరూపం అని చెప్తున్నప్పుడు నామము రూపము మాత్రమే, కానీ దానికి ఆధారంగా ఏదైతే నువ్వు ఘటం అంటున్నావో, ఘ ఆ ట ఆ కలిసి ఘట అయిపోయింది, అది నామము. దానికి ఒక ఆకారం, బుద్ధిలో ఘటాకార వృత్తి ఏర్పడతా ఉంది. ఈ ఘట అనేటువంటి నామము, ఆ ఘటాకార వృత్తి అనేటువంటి రూపము, ఈ రెండూ కాకుండా అక్కడ ఇంకేం లేదు. సో అదేవిధంగా జగత్ అంతా కూడా ఏ వస్తువులు తెలుస్తున్నాయి, ఆ వస్తువులన్నీ కూడా ఆయా నామాలు, ఆయా రూపాలు, అంతకు మించి అక్కడ సత్తా ఏమీ లేదు. దానికి ఆ వస్తువుకు సంబంధించినటువంటి సత్తా ఏమీ లేదు. సత్తా అంటూ ఏదైనా ఉంది అంటే అక్కడ అది ఆత్మ విషయక సత్తా అని ఆ విధంగా నామరూప వికృతం. ప్రత్యక్షాది విషయం, ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, శబ్ద ప్రమాణం, ఇవన్నీ ప్రమాణాలు కదా. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, 3 ప్రధాన ప్రమాణాలు. ఇక ఇంకొక 3 ఉన్నాయి, ఉపమానము, అర్థాపత్తి, అనుపలబ్ధి అని 6 ప్రమాణాలు. ఈ ప్రమాణాలకు విషయమైనటువంటిది అటువంటి ఈ జగత్తంతా కూడా బ్రహ్మ ఎలా అయింది? బ్రహ్మ కారణం. బ్రహ్మ అంటే బ్రహ్మయే కారణంగా కలిగినటువంటిది, లేదా ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే ఏదైతే ఈ జగత్తు కారణంగా ఉందో. ఈ కారణ పదం ఎక్కడి నుంచి వచ్చింది? తజ్జలానం తర్వాత వస్తా ఉంది కదా. తజ్జలానని శృతివాక్యం సాక్షాత్తుగా ఈ బ్రహ్మను జగత్తుకి కారణంగా నిరూపిస్తా ఉంది, రైట్. ఆ విధంగా ఈ జగత్తు బ్రహ్మయే, కారణమైనటువంటి బ్రహ్మయే. కార్యం కారణం కంటే వేరుగా ఉండదు కదా. కారణం అనే శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఏమవుతుంది? కార్యము కారణమే, కార్యం కారణం కంటే విలక్షణం కాదు అనేది లోకసిద్ధ విషయమే. సత్కార్యవాదం అనండి, అసత్కార్యవాదం అనండి, రెండింటిలో కూడా నైయాయికులు కూడా కార్యాన్ని కారణం కంటే కూడా వేరుగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారు?
కారణంలో కార్యము అవినాభావ సంబంధంతో కలిసి ఉంటుంది అని. కార్యము నుంచి కారణాన్ని ఎవరూ విడదీయలేరు. నైయాయికులు కావచ్చు, శూన్యవాదులు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కార్యానికి కారణానికి ఏదో సంబంధాన్ని కల్పిస్తే కల్పించచ్చేమో కానీ, ఇవన్నీ కల్పనలు కదా, బుద్ధిలో కల్పించచ్చేమో కానీ కార్యాన్ని కారణం నుంచి ఎవరు విడదీయలేరు. ఘటాన్ని మృత్తిక నుంచి ఎలా విడదీస్తారు? ఘటాన్ని మృత్తిక నుంచి ఉపాదాన కారణం నుంచి, నిమిత్త కారణం నుంచి ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. ఉపాదాన కారణంతో కలిసి ఉంటున్నటువంటి ఆ ఘటాన్ని ఎలా వేరు చేస్తారు? సో ఆ విధంగా ఆ విధంగా బ్రహ్మ కారణం అని చెప్పినప్పుడు ఆ కారణము, ఈ జగత్ కార్యము రెండు ఒకటే, రెండిట్లో సమానాధికరణం ప్రయోగించడంలో సమానాధికరణం చాలా చక్కగా అర్థమైపోతుంది కార్యకారణాల్లో. వృద్ధతమత్వాత్ బ్రహ్మ. అయితే ఈ బ్రహ్మ ఈ జగత్ యొక్క కారణాన్ని బ్రహ్మ అని ఎందుకు చెప్తున్నారు? బ్రహ్మ అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ? రైట్, బృంహి వృద్ధౌ అని ధాతువు, బృంహి ధాతువు వృద్ధి అర్థకం, వృద్ధౌ వృద్ధి అర్థంలో ఉంది. ఆ వృద్ధి అంటే పెరుగుదల, పెద్దది. పెరుగుదల అంటే పెద్దతనాన్ని చూపిస్తా ఉంది కదా, పెరిగి పెద్దదవుతుంది కదా. ఏ వస్తువైనా కూడా, మొక్క చిన్న అంకురం, చిన్న మొక్క మానైపోతా ఉంది పెరిగి, రైట్. ఆ విధంగా వృద్ధి పెరుగుదలని, పెద్దతనాన్ని చూపిస్తా ఉంది. అందులో తమ ప్రత్యయం వృద్ధతమ, నిరతిశయమైనటువంటి పెద్దది, అంతకంటే ఇంకా వేరే పెద్దదేం లేదు అని. ఆ విధంగా వృద్ధతమ బ్రహ్మయందు వృద్ధతమత్వం అంటే జగత్కారణం వృద్ధతమం. ఆ జగతే వృద్ధి, జగత్తు విశాలమైనటువంటిది, దీని కారణం ఎలా ఉండాలి? అది కూడా అలానే ఉండాలి అని వృద్ధతమత్వం జగత్తు కారణంలో. అందుకని బృంహి ధాతువు నుంచి బ్రహ్మ అని చెప్పుకుంటున్నాం దాన్ని. అయితే సర్వం కల్విదం బ్రహ్మ అని కదా, సమానాధికరణ్యం. కథం సర్వస్య బ్రహ్మత్వం ఇత్యతః తజ్జలాంతి. కథం సర్వస్య జగత, ఈ సంపూర్ణ జగత్తు బ్రహ్మ ఎలా అయింది? బ్రహ్మ కారణం కానిగాక బ్రహ్మ కారణకం అని చెప్పుకోండి, కానీ బ్రహ్మనే ఎలా చెప్తున్నారు? సర్వం బ్రహ్మ ఎలా అయిపోయింది? కార్యం వేరు, కారణం వేరు కదా. ఆరంభవాదులు, నైయాయికాదులు కార్యం కారణమే అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ జగత్తంతా బ్రహ్మ ఎలా అయింది, దాన్ని కొంచెం వివరించాలి అని శృతి సాక్షాత్గా వివరిస్తా ఉంది, తజ్జలాన్ అని. తజ్జలాన్లో తత్పదంతో తస్మాత్ బ్రహ్మణో జాతం. జా పదం నుంచి జాతం, ఆ బ్రహ్మ నుంచే ఉత్పన్నమైంది. ఎలా ఉత్పన్నమైంది? తేజోవన్నాది క్రమేణ సర్వం తేజ అప్ అన్న. ఇది ఛాందోగ్యోపనిషత్తు కదా. ఛాందోగ్యోపనిషత్తులో త్రివృత్కరణం అని, మనం తైత్రీయంలో పంచీకరణం చూస్తాం. పంచమహాభూతాల ఉత్పత్తి, ఆ పంచమహాభూతాల నుంచి భౌతికాలు ఉత్పన్నమై సంపూర్ణ జగత్తు ఏర్పడుతూ ఉంది. తస్మాద్వాయు తస్మాదాత్మ ఆకాశ సంభూత ఆకాశాద్వాయో అని ఆకాశవాయు, తర్వాత తేజ జల పృథ్వీ. అయితే ఛాందోగ్యంలో త్రివృత్కరణ ప్రక్రియ శృతులు, అదేవిధంగా ఆచార్యులు ఆయా ప్రకరణ గ్రంథాల్లో వివిధ ప్రక్రియలను ప్రవేశపెడతారు. వివిధ ప్రక్రియలు తీసుకుంటారు ఏదో ఒక ఉద్దేశంతో. పరమ ఉద్దేశ్యం ఆ ప్రక్రియ ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేయడమే. ఆ పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేయడానికి అనువుగా ఉండేటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆ ఉదాహరణలకు అనుకూలమైనటువంటి ఒకనొక ప్రక్రియను ఎంచుకుంటారు. తైత్రీయంలో పంచీకరణ ప్రక్రియ, ఇక్కడ త్రివృత్కరణ ప్రక్రియ. ఛాందోగ్యంలో ప్రధానంగా త్రివృత్కరణం చూస్తాం, మనం 6వ అధ్యాయంలో చూస్తాం, రైట్. సో ఆ త్రివృత్కరణం కాబట్టి సర్వత్రా ఇక్కడ మనం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తూ వస్తూ ఉంటాం. అక్కడక్కడ సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు తేజోవన్నాది క్రమేణ అని చెప్పేసి, తేజస్సు అప్పు అన్నము, ఆకాశవాయువుల గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఛాందోగ్యంలో త్రివృత్కరణ ప్రక్రియ కాబట్టి. త్రివృత్కరణం అంటే ఈ తేజస్సు, జలాలు, అన్నము అనే ఈ 3 తత్వాలు పంచమహాభూతాలు అవి. ఆ పంచమహాభూతాలు 3 ఈ కలిసిపోవడం, సూక్ష్మాలైనటువంటి పంచమహాభూతాలు కలిసిపోయి ఈ స్థూల పంచమహాభూతాలుగా స్థూల తేజ, స్థూల అపు, స్థూల అన్నంగా ఏర్పడడం, అదే త్రివృత్కరణం. ఆ విధంగా ఆ క్రమంగా తేజస్సు, అపు, అన్నం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ బ్రహ్మ నుంచే. క్రమేణ సర్వం, అందుకని అతః తజ్జం, అతో తజ్జం, అందుకని ఈ జగత్తుని ఏమంటున్నాం? తజ్జం అంటున్నాం. జగతం తజ్జం అంటున్నాం. తస్మాత్ జాతం తజ్జం. తజ్జలాన్ అనేది సర్వం ఇదంకి విశేషణం. తేన ఏవ జననక్రమేణ ప్రతిలోమతయా తస్మిన్నేవ బ్రహ్మణి లీయతే.
తదాత్మతయా శ్లిష్యతే ఇది తల్లం. తథా అదే విధంగా తేన ఏవ జనన క్రమేణ ప్రతిలోమతయ ఏ విధంగా ఉత్పన్నమైందో, ఎలా బ్రహ్మ నుంచి తేజస్సు, తేజస్సు నుంచి ఆపహ, అక్కడి నుంచి అన్నము, దానికి ప్రతిలోమ క్రమం అంటే విపరీత క్రమం. విపరీత క్రమం అంటే ఈ విధంగా బ్రహ్మ నుంచి తేజస్సు, తేజస్సు నుంచి ఆపహ, ఆపహ నుంచి అన్నము, అన్నం నుంచి ఈ విధంగా సకల ప్రాణులు అని కదా. ఈ సకల ప్రాణులన్నీ కూడా మళ్ళీ అన్నంలో, అన్నం అంటే పృథివీలో లీనమైపోతున్నాయి. పృథివీ అన్నంలో లీనమవుతుంది, అన్నం తేజస్సులో, తేజస్సు బ్రహ్మయందు అని విపరీత క్రమం. రైట్. ఆ విధంగా జనన క్రమేణ ప్రతిలోమతయా తస్మిన్నేవ బ్రహ్మని లీయతే లీనమైపోతుంది అంటే నష్టమైపోతుందని కాదు. సత్కార్యవాదంలో దేనికి యథార్థ జన్మ గాని యథార్థ మరణం గాని లేదు. కేవలము అభివ్యక్తి అవ్వడము, అనభివ్యక్తిగా అయిపోవడం కదా. అందుకని లీయతే అంటే తదాత్మతయా శ్లిష్యతే ఇది తల్లం. తదాత్మతయా బ్రహ్మయే స్వరూపంగా బ్రహ్మలో లీనమైపోతుంది. ఆ బ్రహ్మయందే ఈ జగత్తంతా కూడా ఈ విపరీత క్రమంలో లీనమైపోతా ఉంది అని సర్వం ఇదం తల్లం బ్రహ్మని లీనం, బ్రహ్మని లీయతే అని. ఆ విధంగా జన్మనాశాలు చెప్పిన తర్వాత తథా తస్మిన్నేవ స్థితి కాలే, స్థితి రైట్, సృష్టి తర్వాత స్థితి కాలం కదా. ఆ స్థితి కాలంలో కూడా అంటే ఈ కర్మఫలాలన్నీ పొందడం, కర్మఫలాలన్నీ పొందే కాలం ఏదైతే ఉందో అదే స్థితి కాలం కదా. దాని గురించి ప్రధానమైనటువంటి చర్చ. సంసార హేతు అదే కదా ప్రధానంగా. ఆ స్థితి కాలంలో కూడా అనితి, ప్రాణితి, చేష్టతే ఇది అందరూ కూడా చేష్టలు, అందరూ కూడా విశేష విలక్షణ చేష్టలనే చేస్తూ ఉన్నారు. కర్మలు చేస్తూ ఉన్నారు, ఫలాలను పొందుతూ ఉన్నారు. రైట్. కర్మలకు సంబంధించి కర్మలు చేయడం, కర్మఫలాలు పొందడం, అది కర్మ విభాగంలో. ఇక జ్ఞానానికి సంబంధించి విచారము, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా వివిధ విషయాలను తెలుసుకోవడం, ఇదంతా నిరంతరంగా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా అనితి, ప్రాణి, ఇదే కదలిక జగత్తులో. అంటే ఈ విధంగా అనితి, ప్రాణితి, చేష్టతే ఇది తస్మిన్నేవ ఆ బ్రహ్మయందే ఉంటూ ఈ జగత్ సకల ప్రాణులు అనితి, ప్రాణితి, చేష్టతే స్థితికాలే అని స్థితికాలంలో ఈ విధంగా అస్తిత్వాన్ని కూడా పొందుతున్నాయి. ఏవం బ్రహ్మాత్మతయా త్రిషు కాలేషు అవిశిష్టం తద్వ్యతిరేకేణ అగ్రహణాత్. ఏవం త్రిషు కాలేషు ఈ విధంగా మూడు కాలాల్లో కూడా, మూడు కాలాలు ఏమున్నాయి? సృష్టి కాలము, స్థితి కాలము, లయకాలము. ఉత్పత్తికి ముందు సృష్టి కాలం అనుకుందాం, ఉత్పన్నమైన తర్వాత స్థితి కాలం, ఆ చివరిలో లయకాలం. వస్తువు ఉన్నప్పుడు, వస్తువు అస్తిత్వానికి రావడానికి ముందు, వస్తువు వినాశనమైన తరువాత, ఇవే మూడు కాలాలు. భూత భవిష్యత్ వర్తమానం ఏదైతే అంటున్నామో, వర్తమానము స్థితి అని, దానికి ముందు భూతము, వర్తమానం తర్వాత నాశనం అవుతున్నప్పుడు భవిష్యత్ అని. సో ఆ విధంగా మూడు కాలాల్లో కూడా ఈ సర్వం ఇదం జగత్, ఈ ఇదం సర్వం జగత్ ఏదైతే అంటున్నామో ఇది అవిశిష్టం, బ్రహ్మాత్మతయా అవిశిష్టం, బ్రహ్మాత్మ స్వరూపంగానే ఉంది. ఉత్పన్నం అవడానికి ముందు ఆ బ్రహ్మలో లీనమైంది, ఆ బ్రహ్మ నుంచే ప్రకటమవుతా ఉంది. కాబట్టి బ్రహ్మలోనే ప్రకటన కాకముందు ఉందని తెలుస్తా ఉంది. ప్రకటమైన తర్వాత వేరుపడి ఏం వెళ్ళిపోవటం లేదు ఎక్కడికి. ఆ బ్రహ్మయందే ఉంటూ ప్రాణితి తన వ్యవహారాన్నంతా, కర్మఫలాలన్నీ పొందుతా ఉంది. ఈ లోకాలన్నింటినీ నిలబెడుతున్నటువంటి తత్వమే పరమాత్మ. రైట్. సో ఆ విధంగా స్థితి కాలంలో ఉంటూ అంతకాలంలో మళ్ళీ ప్రళయకాలంలో అదే బ్రహ్మయందు లీనమైపోతా ఉంది, వేరుపడటం లేదు. కాబట్టి అంతటా మూడు కాలాల్లో కూడా బ్రహ్మాత్మ స్వరూపంగానే ఉంది. అవిశిష్టం, దాని నుంచి వేరుపడలేదు. తద్వ్యతిరేకేణ అగ్రహణాత్, ఎక్కడ కూడా ఈ జగత్, జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, సుషుప్త అవస్థ కావచ్చు, రైట్, స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు, ఆ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి వేరుగా, ఆ చైతన్యము చేత ప్రకాశించబడకుండా ఇంకేదైనా విధంగా తెలుస్తా ఉందా ఈ జగత్తు? ఎక్కడైనా గ్రహించబడుతా ఉందా? ఆ చైతన్యం లేకుండా ఈ జగత్తు యొక్క ఉనికి, జగత్తు యొక్క వ్యాపారం, జగత్తు యొక్క మనుగడ, జగత్తు యొక్క ఎరుక ఇవేవి లేనే లేవు. అందుకని తదేవ ఇదం జగత్, ఆ బ్రహ్మయే ఈ జగత్ అని ఈ విధంగా సమానాధికరణ్యం. రైట్. సో ఈ విధంగా జగత్తు బ్రహ్మకు వ్యతిరేకంగా లేదు అని చెప్తూ సమానాధికరణ్యం.
జగత్ బ్రహ్మకు వ్యతిరేకంగా లేదు. బ్రహ్మ సత్యం, త్రికాలాబాధ్యం సత్యం. ఈ త్రికాలాబాధ్యమైనటువంటి సత్యానికి వేరుగా లేదు కాబట్టి మిథ్య. రైట్. సో మిథ్య అది ఉత్పన్నమవుతాం అని ఉత్పత్తికి ముందు లేదు, బాధితం కదా. ఉత్పన్నమైన తర్వాత కొంతకాలం ఉంటూ మళ్ళీ వినాశనాన్ని పొందుతా ఉంది, లేదు, బాధితం అవుతా ఉంది. అందుకని బాధ సమానాధికరణం. అత అత తదేవ ఇదం జగత్ యదా చ ఇదం తదేవ ఏకం అద్వితీయం తదా షష్ఠే విస్తరేణ వక్ష్యామః. యదా చ ఇదం తత్. రైట్. ఈ జగత్తంతా కూడా బ్రహ్మ కంటే భిన్నం కాదు. బ్రహ్మ కంటే భిన్నం కాకుండా ఆ బ్రహ్మ ఏకమేవాద్వితీయం అవుతా ఉంది. తదేవ యథా చ ఇదం తత్ బ్రహ్మ ఏకమేవ అద్వితీయం. తద్బ్రహ్మ యథా ఏకమేవ అద్వితీయం తదా షష్ఠే విస్తరేణ వక్ష్యామి. షష్ఠాధ్యాయం 6వ అధ్యాయంలో సదేవ సౌమ్య ఇదమగ్రాసీత్ ఏకమేవాద్వితీయం అని వాక్యమే వస్తూ ఉంది. సదేవ సౌమ్య, హే సౌమ్య, ఇదం జగత్, ఈ జగత్, సదేవ ఇదం జగత్ అగ్రే, సృష్టికి ముందు సదేవ సత్స్వరూపంగానే ఉంది. ఏకమేవ అద్వితీయం అని అక్కడ మంత్రం సాక్షాత్తుగా విషయాన్ని లేవనెత్తుతా ఉంది కాబట్టి అక్కడ విస్తారంగా దీన్ని వ్యాఖ్యానించుకుందాము. ఇక్కడ ఇంతవరకు. యస్మాచ సర్వమిదం బ్రహ్మ అతః శాంతో రాగద్వేషాదిరహితః సంయతః సన్ యత్తత్ సర్వం బ్రహ్మ తద్వక్ష్యమాణైః గుణైః ఉపాసీత. యస్మాచ సర్వం ఇదం బ్రహ్మ, ఎందుకంటే ఈ జగత్తంతా కూడా బ్రహ్మ అని తెలిసింది కదా. ఆ బ్రహ్మ ప్రత్యేగాత్మనే కదా. అటువంటి బ్రహ్మను నువ్వు పొంది ఉన్నావు, నువ్వే అయి ఉన్నావు అనేటువంటి అపరోక్ష అనుభవం లేకపోయినప్పటికీ కూడా శాస్త్ర శ్రద్ధ ద్వారా నువ్వే అయి ఉన్నావని తెలుస్తా ఉంది. అటువంటప్పుడు ఇక శాంత, రాగద్వేషాలు దేనికి? ఏ విషయం ఎందు రాగము, ఏ విషయం ఎందు ద్వేషము, నీకంటే భిన్న వస్తువు ఏదీ లేదనేటువంటి విషయం మీద నమ్మికతో ఈ రాగద్వేషాలను విడిచి, రాగద్వేషరహిత సన్, రాగద్వేషాలు లేనటువంటి వాడై, సమ్యక్ యతః, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై, మనస్సు, ఈ రాగద్వేషాలు మనస్సులో కలుగుతున్నాయి. ఈ మనస్సులో కలిగేటువంటి రాగద్వేషాలకి ఆజ్యం, ఇంధనాన్ని పోసేటువంటివేవి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఎక్కడి నుంచో ఏదో విషయాన్ని తీసుకొస్తాయి, ఏదో తీసుకొచ్చి మనస్సుకు సమర్పిస్తాయి. ఆ మనస్సు ఇంకొంచెం ఆరాటాన్ని పొందుతుంది, ఇంకొంచెం రాగాన్ని పొందుతుంది, ఇంకొంచెం ద్వేషాన్ని. ఆల్రెడీ ముందే రాగద్వేషాలు మనసులో ఉన్నాయి. ఆ మనసులో ఉండే రాగద్వేషాలను ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? దాంట్లో అగ్నిలో నెయ్యి పోసినట్లుగా ఇంకా దాన్ని ప్రజ్వరిల్ల చేస్తాయి. సో ఆ విధంగా ఈ ఇంద్రియాలు, తర్వాత మనస్సు, ఇవి ఈ రాగద్వేషాలను పరస్పరం ఇంకా పంచుకుంటూనే వెళ్తూ ఉన్నాయి. ఆ విధంగా కాకుండా ఈ జగత్తంతా కూడా బ్రహ్మయే, చైతన్య స్వరూపమే అని పరోక్షంగా తెలుసుకొని రాగద్వేషాలను విడిచి, రాగద్వేషరహిత సంయత సన్ యత్తత్ సర్వం బ్రహ్మ తత్, ఏ బ్రహ్మస్వరూపానైతే సర్వం ఇదం అని చెప్పుకున్నామో ఆ బ్రహ్మస్వరూపాన్ని ఉపాసించు. ఇది శాంత ఉపాసీత అని చెప్పారు కదా. శాంతుడవై, శాంత సన్, శాంతుడవై ఏం ఉపాసించాలి? ఇది ఉపాసీత. ఇది అంటున్నప్పుడు ఈ వక్ష్యమాణై గుణై, ఈ చెప్పబోయే గుణాల చేత ఉపాసించు. ఎవరిని? బ్రహ్మను ఉపాసించు, జగత్తును కాదు. జగత్తును ఉపాసించకు. జగత్తును ఉపాసిస్తున్నప్పుడు రాగద్వేషాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఈ రాగద్వేషాలను విడిచి బ్రహ్మను ఉపాసించు. ఏ విధంగా? తర్వాత అత ఖలు క్రతుమయ అని, క్రతుమయ పురుషో అని కూడా ఈ భాగం రేపు చూద్దాం.